ఆరంభంలోనే మీకు మాట చెప్పదలిచాను. క్రిస్మస్ ఐడియా, ద ఐడియా ఆఫ్ క్రిస్మస్ స్టార్ట్స్ విత్ ఎ ఫ్యామిలీ. ఒక కుటుంబం దగ్గర ఈ ఆలోచన ఆరంభమైంది. ఈ ప్రపంచంలో కుటుంబాలు ఏమీ లేనప్పుడు ఒక కుటుంబం ఉంది. మీకు ఒకసారి ఒక వచనం నేను చదివి వినిపిస్తాను. మీకు చిరపరిచితమే, మీరు దైవజనులు కనుక చాలా మంది మీకు చిరపరిచితంగా ఉంటుంది. మీరు ఎఫెసీ పత్రిక 3:14 వచనం చదివితే అక్కడ ఒక మాట ఉంది. అంతటి నేను ఎక్స్పౌండ్ చేయట్లేదు, కానీ ఒక మాటను ఫ్రేజ్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఎఫెసీ 3:14. ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని. చూడండి, ఈ ప్రపంచంలో కుటుంబాలు లేనప్పుడు పరలోకంలో కుటుంబం ఉంది. ఆ కుటుంబాలన్నింటికీ ఆద్యుడు ఎవరట? తండ్రి అయిన దేవుడు. ఏమిటా కుటుంబం? త్రియేక దేవుని కుటుంబం. దూతలు సృజింపబడకమును, మానవుల్ని సృజించకమును దేవుడు ఒక సమాజం, ఒక కుటుంబం. అందుకని త్రియేక దేవుడికి ఆ వ్యక్తులకు, ఏక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా వెలిసిలేటువంటి ఈ బైబిల్ దేవుడికి ఆ వ్యక్తులకు పేర్లు లేవు, సంబంధాల పేర్లే ఉన్నాయి. ఆ పేర్లు చూడండి, తండ్రి, కుమారుడు. ఏంటి పదజాలం? సంబంధానికి సంబంధించిన పదజాలం. ఏ సంబంధం ఇది? కుటుంబ సంబంధం. అందుకే పౌలు ఏమంటున్నాడు, అసలు ఫ్యామిలీ అనే ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ తండ్రి అనే మాట దగ్గర నుంచి స్టార్ట్. మన కుటుంబాలన్నిటికీ పునాది ఎక్కడుందంటే త్రియేక దేవుళ్ళలో ఉందని అర్థం. అది చాలా లోతైన మార్గం. అది ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మాట్లాడతాను. కానీ నేను క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నాను. క్రిస్మస్ అనే ఐడియా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కుటుంబంలో స్టార్ట్ అయింది. ఒక తండ్రి తన కుమారుణ్ణి ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించడానికి త్యాగం చేశాడు, చేయడానికి నిర్ణయించుకున్నాడు. అందుకే నేను అంటాను, ద ఐడియా ఆఫ్ క్రిస్మస్ స్టార్టెడ్ వే బ్యాక్ ఇన్ హెవెన్, ఇన్ దట్ డివైన్ ఫ్యామిలీ. ఆ దైవిక కుటుంబంలో జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పడింది ఈ ఆలోచన. మానవ లోకంలో ఉన్న సర్వ వంశాలను, కుటుంబాలను ఆశీర్వదించాలి. దేవుడు ఆయన ఐడియా ఎప్పుడు కూడా ఆయన కుటుంబం కనుక, ఆయన సమాజం కనుక, ఆయన సమాజాన్ని సృష్టించాడు. అందుకనే బైబిల్లో మొదటి పేజీలోని ఈ మాట ఉంది, దేవుడు నరుడిని సృష్టించడానికి మాత్రమే లేదు, తన పోలికలో సృష్టించాడు. అది కూడా స్త్రీని గాను పురుషుని గాను వారిని సృష్టించాడు. అసలు బిగినింగ్ లోనే ఐడియా చూడండి. దేవుడు త్రియేక దేవుడు కాబట్టి ఆయన పోలికలో ఉన్నటువంటి ఆదాము ఒంటరిగా ఉండలేడు. చాలా మంది భాషలు ఏమనుకున్నారంటే, జంతువులన్నిటికీ పేర్లు పెట్టాక అవి జంటలుగా తిరగడం చూశాక అప్పుడు ఆదాముకి వెలిగి నాకు జంట లేదే అనిపించింది. ఇవన్నీ మీ ఐడియాస్, బైబిల్ ఐడియాస్ కాదు. అప్పుడు ఆదాము గెలిగింది, తర్వాత ఎప్పుడుకో దేవుడు గెలిగింది. అవును, ఆదాముకి జంట లేదు కదా, అయ్యో పొరపాటు చేసేసాను. ఇదంతా మానవ సంబంధం ఇంటర్ప్రిటేషన్. అందుకనే మొదటి పేజీలోనే రాసేసాడు. రెండవ అధ్యాయము మొదటి అధ్యాయానికి సంబంధించిన విపులీకరణ, ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. గమనించండి. కాబట్టి దేవుడు ఒరిజినల్గా మనిషిని సృష్టించాలనుకున్నప్పుడు ఏక మనిషిని సృష్టించాలనుకోలేదు. ఆయన స్త్రీని గాను పురుషుని గాను ఒక ఫ్యామిలీగా సృష్టించాలనుకున్నాడు. ఫ్యామిలీ వాజ్ గాడ్స్ ఐడియా. అందుకే అబ్రహాంని పిలిచినప్పుడు ఏమన్నాడు? నేను ఫ్యామిలీస్ని ఆశీర్వదిస్తాను, నీకు కొడుకునిస్తాను. ఇంకే ఫ్యామిలీ, నా కొడుకు లేడు, నాకు 75 ఏళ్ళు వచ్చేసింది,
నా కొడుకు లేడు, నీకు ఇస్తాను బాబు కొడుకుని. అయితే కొడుకుని కేవలం నీకోసమే, నీకు వంశోద్ధారకుడిని ఇచ్చి, ఇతను వంశోద్ధారకుడు మాత్రమే కాదు, వంశాల ఉద్ధారకుడు. ప్రపంచంలో ఉన్న వంశాలన్నింటినీ ఇతని ద్వారా ఆశీర్వదిస్తాను. ఎలా? ఇతని ద్వారానే క్రీస్తుని తీసుకొస్తాను. లుక్ ఎట్ గాడ్స్ ఐడియా. ఆయన ఫ్యామిలీకి, కుటుంబానికి ఆయన ఇస్తున్నటువంటి ఆ ప్రాధాన్యం. ద సోషల్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రిస్మస్. కుటుంబం ద్వారా తండ్రి నిర్ణయించుకున్నాడు పరలోకంలో కూర్చొని, ప్రపంచంలోని కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించాలంటే నా జనదైక కుమారుడిని, నా ఏకైక కుమారుడిని చేసుకోవాలి. అందుకే నీ మాటలు ఉన్నాయి. మీకు సండే స్కూల్లో చదివినప్పుడు మీకు అది వెలుగుంటుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే తన అతిథి కుమారుడిని ఇచ్చేశాడు. అనుగ్రహించను అంటే ఇచ్చేసాడు. యాక్చువల్గా మన బైబిల్లో తెలుగుని కొంచెం మనం మార్చుకోవాలి. ఏమవుతుందంటే పొందున్నట్లు ఆయనను అనుగ్రహించినట్టు కూడా, అనుగ్రహించినట్టే కరుణ చూపించాడని కూడా అర్థం. అనుగ్రహం చూపించాడు అని. ఆయనను అనుగ్రహించలేదు, ఆయనను మనకు అనుగ్రహించాడు. అది ట్రాన్స్లేషన్. అందుకే యెషయా గ్రంథంలో ఏముంది? ఏలయనగా మనకు శిశువు పుట్టాను, కానీ కుమారుడిని ఇచ్చాడు. ఆ పరలోక కుటుంబంలో తండ్రి కుమారుణ్ణి వదులుకోవాలన్న త్యాగంతో మన కుటుంబాల ఆశీర్వాదం ఆరంభమైంది. అక్కడ పునాది పడింది క్రిస్మస్. యు అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ అ ఫ్యామిలీ ఈజ్. చాలా ప్రౌడ్. మీకు చరిత్రలోకి ఇంకొక విషయాన్ని చూపించి నేను ముందుకు వెళ్తాను. కుటుంబం ఎంత ఆయువు పట్టం. నోహు కాలంలో దేవుడు ప్రపంచాన్నంతటినీ వినాశనం చేయడానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబం ఫెయిల్ అయిపోవడం. జాగ్రత్తగా ట్రేస్ చేసి చూడండి. నరుల కుమార్తెల్ని దైవ కుమారులు పెళ్లి చేసుకున్నారు. చాలా మంది దేవదూతలు వచ్చి పెళ్లి చేసుకున్నారు. దేవదూతలు కాదు. ఆదాము సంతతి రెండుగా చీలిపోయింది. దైవిక కుటుంబాలున్న సంతతిగా, ఫ్యామిలీ లైన్గా, లోకపు తత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఫ్యామిలీ లైన్. ఈ అవిశ్వాస కుటుంబాల్లోని కుమార్తెల్ని ఈ విశ్వాస కుటుంబంలో ఉన్నటువంటి కుమారులు మోహించారు, ప్రేమించారు, పెళ్లి చేస్తున్నారు. ఎప్పుడైతే భార్య భర్త ఇద్దరు ఒక బండికి జోడెద్దులు అంటారు. మీరు చూడండి, ఒక ఎద్దుల బండికి ఒక సైడు మంచి ఎద్దుని, ఇంకో సైడ్ మంచి దున్నపోతను కట్టండి. ఎలా ఉంటుందో మీరు చూడండి. ఎప్పుడైతే ఒక కుటుంబంలో ఒక భర్త విశ్వాసి, ఒక భార్య అవిశ్వాసి, లేకపోతే భార్య విశ్వాసి, భర్త అవిశ్వాసి అవుతారో, అది ఆ కుటుంబంలో పుట్టే పిల్లలు ఉంటారే వాళ్ళని సరిగా పెంచలేరు. అసలు నేరస్తులు, గూండాలు, ఫ్యాక్షనిస్టులు, నక్సలైట్లు అందరూ ఇక్కడే పుట్టారు. ఎక్కడ? కుటుంబంలోనే. అందుకని అక్కడ ఏమి రాయబడిందంటే, మీకు చూసి చదివితే నెఫిలీలు వచ్చారు. నెఫిలీలు అంటే బలాఢ్యులు కాదు, బలాత్కారులు. కానీ తెలుసా మీకు తెలుగులో? సన్నగా ఉండేవాడు కూడా బలాత్కారం చేయొచ్చు. వాళ్ళు బలాఢ్యుడు అవ్వక్కర్లేదు. అంటే గోండాలు, రౌడీలు ఎక్కడ ఉంటారు? ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట వినలేదో. కుటుంబం చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే అది జరిగిందో కుటుంబాలు ఫెయిల్ అయ్యి దేవుడు ఒక రోజున చూసేటప్పటికి ఒక్క నోవహు తప్ప ఆయన దృష్టిలో ఎవరు కూడా సరిగ్గా. నేను పాస్టర్స్ ఫ్యామిలీస్తో మాట్లాడాను. ఒక శోచనీయమైన విషయం ఏమిటంటే, పాస్టర్స్ చాలా మంది మినిస్ట్రీలో సక్సెస్ఫుల్గా ఉంటారు, కానీ కుటుంబం విషయంలో చాలా మంది పాస్టర్ల పిల్లలు
వాళ్ళ నాన్న బోధకు తగ్గట్టుగా ఉండరు. ఐఎమ్ సారీ టు సే దిస్. మీ నాన్నగారి పేరు ఎవరు నిలబెట్టాలి? పక్కింటి అబ్బాయి నిలబెట్టాలి, మీరే నిలబెట్టాలి. నాన్నగారి పేరు నిలబెట్టడం అంటే నాన్నగారి పాస్టర్ అయితే మళ్ళీ మీరు పాస్టర్ అవ్వాలని కాదు. మీ ఇంజనీర్ కూడా కావచ్చు. కానీ మీ క్యారెక్టర్ తోటి ఏ క్రీస్తును నాన్న ప్రకటిస్తున్నారో, అమ్మ ప్రకటిస్తున్నారో, ఆ క్రీస్తుని మీ జీవితంలో మీరు చూపించగలరు. అందుకే కుటుంబాల గురించి ఆలోచించడం ఈ సాయంత్రం ఎంతైనా కూడా అవసరం. రోమపత్రికలో పౌలు మాట్లాడుతూ తన సొంత కుమారుణ్ణి మన కోసం ఇవ్వడానికి వెనుతీయలేదు. చూడండి ఆ త్యాగం. అసలు క్రిస్మస్ అనేది త్యాగంతో ఆరంభమైంది. తన కుమారుడిని ఇచ్చి వేసుకున్నాడు. ఎందుకంటే అనేక మంది కుమారులను కుమార్తెలను సంపాదించుకున్నాడు. దట్స్ ద బ్యూటిఫుల్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఆయన రక్షణ ప్రణాళిక సౌందర్యం అపవాదికి అర్థం కాదు. అక్కడి నుంచి మనం బయలుదేరి మనం ముందుకు వస్తే ఐడియా ఆఫ్ క్రిస్మస్ దగ్గర నుంచి యాక్ట్ ఆఫ్ క్రిస్మస్, ఆ ఐడియా ఇంప్లిమెంట్ చేసే నాటికి యాక్ట్ ఆఫ్ క్రిస్మస్ అగైన్ టచెస్ ఎ ఫ్యామిలీ. ఎప్పుడైతే ఆ క్రిస్మస్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో, ఏలైనా మనకు శిశువు పుట్టినో కుమారుడు అనుగ్రహించబడి, ఎప్పుడైతే ఆ క్రిస్మస్ అనేది దేవుని ఐడియా అది కార్యరూపం దాల్చడం మొదలెట్టిందో, వాస్తవీకరించబడుతోందో, మెటీరియలైజ్ అవుతుందో, కుటుంబాన్ని టచ్ చేసింది. మళ్ళీ కాబోయే ఒక జంటను టచ్ చేసింది. వాళ్ళకి ఒక ఇంకా ఈ వివాహం కాల, కేవలం నిశ్చితార్థమైంది. రావడం ఆ కన్య మరియను టచ్ చేసింది. ఎంత డిస్టర్బెన్స్ మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకా కొన్ని రోజుల్లో వాళ్ళిద్దరు కలిసి ఒక కుటుంబంగా ఏర్పడబోతున్నారు. ఒక అమ్మాయికి ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయి పెళ్ళాలి, అమ్మాయికి తెలుసు. ఎప్పుడైతే దూత కనపడి మీరు నాటకాలు మానేస్తారు ఇక్కడికి వచ్చి దయాప్రాప్తులు అలా అని, ఆవిడ అనుకున్నంత ప్రాప్తంగా రాలేదు. ఆవిడ చాలా కళ్ళు ఉంటాయి. షీజ్ ఎ యంగ్ లేడీ. చూడండి, ఒక కుటుంబం డిస్టర్బ్ అయిపోయింది. ఈ సంగతి తెలిసింది కాబోయే భర్తకి, ఆయన డిస్టర్బ్ అయిపోయాడు. దేవుడు ఎలా డీల్ చేశాడు ఈ ప్రాబ్లం బట్టి మన కుటుంబాలను ఆశీర్వదించడానికి, ఈ కుటుంబం ఎలా లోబడింది మనం చూస్తే చాలా ఆశ్చర్యపడతాం. నేను అనుకుంటాను చాలాసార్లు అబ్బాయిలు కంటే అమ్మాయిలకి ధైర్యం ఎక్కువ. ఈ సంఘటన కూడా నిరూపించింది. యోసేపుకి తెలియగానే విత్డ్రా అయిపోవాలనుకున్నాడు. యోసేపు భయపడ్డాడు, మరియ కూడా భయపడింది వార్త తెలియగానే. కానీ మరియ నుండి నా ప్రభు దాసురాలిని నేను, ఆయన మాట చొప్పున నాకు ఆమె కూడా జంకింది. కానీ ముందుకు అడిగేసి యోసేపు కూడా జంకాడు, వెనక్కి అడిగేసి. ఎవరికి ధైర్యం ఎక్కువ? మాస్టర్ గారు ఇక్కడే అరుస్తారు, ఇంటి దగ్గర అరవలేదు. సో ఇక్కడ ఒక విషయం గమనించండి. ఎప్పుడైతే ఈ ఫ్యామిలీని టచ్ చేసిందో, ఒక కన్య, ఒక కాబోయే భార్య తన కలల్ని, తన ఆశల్ని, తన ఇష్టాల్ని అన్నిటినీ పక్కకు నెట్టేసి దేవునికి తల వచ్చింది. అందుకని ఈరోజు మీరు నేను క్రైస్తవులే. చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు ఇక్కడ, మీరు వివాహాలు చేసుకుంటారు. మీకు ఉంటాయి కళలు, ఆశలు. ఫలానా కొంతమందికి నిజంగానే ఫలానా అబ్బాయి కావాలంటుంది, కొంతమందికి ఏంటంటే కలల రాకుమారుడు ఉంటాడు.
కానీ అదే చాలాసార్లు ఆపోజిట్ వస్తాయి. కొన్నిసార్లు మీరు 6 అడుగుల బుల్లెట్ కావాలి, కానీ మీకు 6 అంగుళాలు ఉంటుంది. కానీ మరీ చూసి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే దేవుని చిత్తానికి తల వంచుతారో అది మీకే కాదు బ్లెస్సింగ్, ప్రపంచం అంతటికి బ్లెస్సింగ్, మీ సమాజం అంతటికి బ్లెస్సింగ్, మీ ఫ్యామిలీస్ అన్నిటికీ బ్లెస్సింగ్. ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయి ఉంటాయి మరీ దగ్గర మీరేం నేర్చుకోండి. మరీ దగ్గర గొప్పతనం ఏంటంటే తన వ్యక్తిగత అజెండాని పక్కన పెట్టేస్తుంది. ఒక కన్యకగా, ఒక యవ్వన స్త్రీగా అనుకున్న భావావేశాలన్నింటినీ, అనుకున్న కళలన్నింటినీ పక్కకు పెట్టేశాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ దూత వచ్చి ఇదమ్మా విషయం. ఎస్ గమనపడింది సహజంగా, కానీ శిరసాలని దేవుని చిత్తానికి ఎప్పుడైతే మనం లోబడతామో మనం చరిత్ర గతిని మార్చేస్తాం. దేవుని చిత్తానికి ఎదురుంటే ఎప్పుడైతే నిలబడతామో చరిత్రలో లేకుండా పోతాం. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఆ దేవుడు అబ్రహాముకు తెలియదు, పూర్తిగా ఆలోచించు. అతను విగ్రహారాధికుడు, విగ్రహాలు చేసి అమ్మి విగ్రహారాధికులకు ఆజ్యం పోసేవాడు. అట్లాంటి వాడిని పిలిస్తే ఎలా వచ్చాడంటే ఆయన జస్ట్ నా మెద్దాటి ఎంతలకు రమ్మన్లా, లేదా నేను పక్కూర్లో ఉన్నాను రమ్మన్లా. దేవుడు చూపించిన చోటికి రావాలంటే 2500 మైళ్ళు భారతదేశ పటం తీసుకొని, మ్యాప్ తీసుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఒక నిలువు గీత తీస్తే ఎంత దూరం ఉండదో అంత దూరం. ఎగ్జాక్ట్ అబ్రహాము పుట్టిన స్థలం నుంచి ఆ కనాను దేశం. ఓల్వో బస్ లేదు, హోండా కార్ లేదు, ఇంటర్సిటీ ట్రైన్ లేదు, జింబో జెట్ ఫ్లైట్ లేదు, నాకు తెలిసి ఎత్తులు పట్టుకోలేదు. అప్పుడు ఇంకా చక్రం కనుక్కున్నారు లేదు నా నాన్న. గార్డెన్ మీద వెళ్ళాడు. వాట్ కమిట్మెంట్. మీకు ఎందుకు చెప్తున్నట్టు ఎగ్జాంపుల్, ఒకడు దేవుడి చిత్తానికి లోబడితే ఏం జరుగుతుంది? సార్ నా పెద్దోడు అబ్రహాము క్రీస్తు పూర్వము 2500 సంవత్సరాలకు సంబంధించిన వాడు, దాదాపుగా బిట్వీన్ 2005 and 2000 BC. మీకు తెలిసి మీరు రీసెర్చ్ స్కాలర్, BC 2005 నాటి ఒక్క చరిత్ర పురుషుణ్ణి పేరు చెప్పగలరు? BC 2005 నాటి చరిత్ర పురుషుడు పేరు చరిత్రలో ఉన్నాడు. ఏ అరిస్టాటిల్ లాగో, అలెగ్జాండర్ లాగో ఉంటున్నారు, లేదా అంబేద్కర్ లాగో చరిత్రలో ఉన్న వ్యక్తి ఎవరైనా చరిత్ర వాడు అంతా చరిత్రహీనం లేదా? అంటే చరిత్ర చదవలేదా? లేదండి, అబ్రహాం పేరు మాత్రం లేడు. మీరు చదువుకోండి, వెళ్ళి సోషల్ టెక్స్ట్ తీసి చదువుకోండి. దిస్ ఇస్ మై రీసెర్చ్. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. ఈ రోజున ఈ అబ్రహాంని అంబేద్కర్ ఏముంది, భారతదేశంలో ఒక వర్గం అభిమానిస్తుంది, కానీ అబ్రహాంని యూదుల వర్గం, ముస్లింల వర్గం, క్రైస్తవుల వర్గం, విశ్వాసులకు తండ్రి, ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ తండ్రి. 3 మతాలు ఈరోజు అబ్రహాంని మావాడంటే మావాడు అనుకుంటున్నాయి. మన మధ్య ఇజ్రాయిల్కి అయితే నేను గమత్ చూశాను. అబ్రహాం సమాధి దగ్గరికి వెళ్ళాను. నాకు ఒక విషయం తెలిసింది. అబ్రహాం సమాధి చాలా స్ట్రాటజిక్, వ్యూహాత్మకమైన ప్లేస్లో ఉంది.
అవతల పాలస్తీనా ఉంటుంది, యువతల ఇజ్రాయెల్ ఉంటుంది. పాలస్తీనా చిన్న స్ట్రిప్ అన్నమాట, గాజా స్ట్రిప్. ఎప్పుడు వీళ్ళకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వాడు మిసైల్ చేస్తున్నాడు, వీడు మిసైల్ చేస్తాడు. ఎట్లా సార్ మిసైల్స్? మధ్యలో అబ్రహాం సమాధి ఉంది. చిన్న సమాధి కదండి, పెద్ద కోటలా కట్టేశారు. ప్రతి సమాధిని వాడు లైబ్రరీగా మార్చుకున్నాడు. ఒక దగ్గర సమాధి ఉంటుంది, శారా సమాధి కూడా ఉంది. ఇన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా పాలస్తీనియులకి, అరబ్ వారికి, ఇస్రాయేలీకి యుద్ధం జరుగుతుంది. కానీ ఒక్క బాంబు కూడా అబ్రహాం సమాధి కాడ. వెయ్యిలు చాలా జాగ్రత్తగా వేస్తారు. ఎక్సెస్ వింటున్నారా? దేవుని చిత్తానికి లోబడితే అది మీ చేతి. మీ చిత్తం మీరు చేసుకోండి, తర్వాత కనపడరు సీన్లో. క్రైస్తవ వేదాలు అన్నాడు, నరకంలో పాడుకునేది ఒకే ఒక పాట అంట, నా ఇష్టం. రామగోపాల్ పాట, నా ఇష్టం. అది ఆర్జీవి ఫిలాసఫీ. Let me come to Joseph. యోసేఫ్కి షాక్ కొట్టింది. ఈమె లేకపోతే ఏంటి? ఆ రోజుల్లో డేటింగ్స్ లేవు, ఆ రోజుల్లో ప్రీ మ్యారిటల్ సెక్స్ లేదు, ఆ రోజుల్లో పార్కులో తిరగడం లేదు. షాక్ కొట్టేసింది ఆయనకి. కానీ ఎంత మంచోడు అంటారు, అసలు ఏ విషయమో తెలియకముందే ఆమెను విడనాడాలనుకున్నాడు. కానీ ఆ విడనాడడంలో బైబిల్ ఎంత చక్కగా ఒక్క లైన్లో ఎలా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమన్నాడు? ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడు. ఎంతమంది భర్తలు తమ భార్యల్ని గౌరవించడానికి ఇష్టపడతారు? ఎన్ని క్రిస్మస్లు దాటిపోయి ఉంటాయి? యోసేపు దగ్గర మీరు ఏమైనా నేర్చుకున్నారా? భర్త తన భార్యను అవమానపరచనొల్లగా. మన మధ్య ఒక మ్యారేజ్లో మాట్లాడడానికి వెళ్ళాను. ఎప్పుడు 13/4 మీకు అందరికీ తెలుసు కదా. ఎప్పుడు ఏంటంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా. వివాహాన్ని గర్వపరచడం చాలా మంది ఏమంటున్నారంటే వివాహం ఘనమే జరుపుకోవడం అంటున్నారు. సరిగా బైబిల్లో మీరు జాగ్రత్తగా గమనించిన భాష కూడా మీకు రావాలి. There is a vast difference between wedding and marriage. వెడ్డింగ్ అనేది ఒక రోజు తంతు, మ్యారేజ్ అనేది జీవితాంతపు ప్రక్రియ, జీవనశైలి. బైబిల్ ఏం చెప్తుంది సార్? మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ అమాంగ్ ఆల్, నాట్ వెడ్డింగ్. మనం దాన్ని అపార్థం చేసుకుని ఏం చేసాం? వెడ్డింగ్ బ్రహ్మాండంగా చేసుకుంటాం, ధూమ్ ధామ్సే. విడాకులు చల్లగా ఇచ్చుకుంటాం. నేను ఒక చెప్పాను పెళ్లిలో, వివాహాన్ని గణపరచడం అంటే వివాహ వ్యవస్థను గణపరచడం, ఆ వ్యవస్థను నియమించిన దేవుణ్ణి గణపరచడం, ఆ వ్యవస్థలోకి వచ్చిన నీ జీవిత భాగస్వామిని గణపరచడం. అది వివాహ వ్యవస్థను గణపరచడం. అందుకనే మలాకి కాలంలో యవ్వన స్త్రీ అయినటువంటి తన భార్యకు విడాకులు ఇస్తే సాక్షి సంతకాలు పెట్టినోళ్ళు కనపడకుండా వెళ్ళిపోతే దేవుడు ఏమన్నాడంటే, నేను పెట్టాను రా సాక్షి సంతకం, నేను పడతా నీ పని అన్నాడు. If you honor marriage, you have to honor your wife. If you honor marriage, you have to honor your husband. బైబిల్లో చాలా మంచి మాటలు ఉంటాయండి, కానీ మనకి ఎందుకో కానీ ఒక కన్ను మూసుకొని చదువుతానేమో అనిపిస్తుంది నాకు చాలాసార్లు. బైబిల్లో ఏముందంటే, మీరు
వస్త్రములనైనను బంగారమునైనను జడలనైనను ఏమండి వీటితో మీరు అలంకరించుకోనగా, పక్కన ఏముంటుంది? అనుభవి స్వస్థ బుద్ధి కలవాలి కదా. ఇంకా ముందే ఉంటుంది ప్రతి ఒక్కరు తమ స్వపురుషులకి లోబడి ఉండాలి. చాలా మంది ఈ గమ్మ తీసేసుకోవడానికి ఆ పక్కన కనపడదు. బంగారం పెట్టుకోకూడదని అర్థమైంది కానీ ఏం వేసుకోవాలో అర్థం కాలేదు. చాలా మంది మాస్టర్ అయ్యల్ని గౌరవించరు. ఎప్పుడైతే మీరు మీ భర్తను గౌరవించరో మిమ్మల్ని మీ పిల్లలు గౌరవించరు. మరియ విధేయత చూపించింది. ఎప్పుడైతే యోసేపుకి విషయం తెలిసిందో ఎలా రెస్పాండ్ అయ్యాడు? ఆమె వదిలిపెట్టాలి. ఆమెను ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. ఏంటి కండిషన్ ఏంటి? ఏం చెప్పాడు దేవుడు? ఆమె బిడ్డను కనేదాకా మీ ఇద్దరు భార్య భర్తలు అవ్వకూడదు. అది కండిషన్. కానీ భర్త పాత్రను ఎంత అద్భుతంగా ఒక్క శారీరక సంబంధాన్ని తప్ప మిగిలిన అన్ని ధర్మాలని అతను ఎంత అద్భుతంగా నిర్వర్తించాడంటే ఆ మరియను ఎంత కేర్ఫుల్గా చూసుకున్నాడు. అబ్బాయి వింటున్నారా? ఈ పుస్తకం చదివితే భార్యను ఎలా చూసుకోవాలో, భర్తను ఎలా చూసుకోవాలో, పిల్లలను ఎలా చూసుకోవాలో తెలుస్తుంది. క్రిస్మస్లో చాలా పాఠాలు ఉన్నాయండి. Husbands should be like Joseph and women should be like Mary. చాలాసార్లు భర్తలు కొందరికి లోపడతారు కానీ భార్యకి లోపడటం కష్టం. ఎందుకంటే ఈగో ఎవరికి ఎక్కువ ఉంటుందండి? మేల్ ఈగో అంటారు కానీ పాపం మేల్ ఈగో దేవుడు లోపల రా అంటే చాలు. అసలు ఈగో ఎవరికి ఎక్కువ ఉంటుందండి? లేడీస్కి. అందుకే చూడండి, పురుషులు కొట్టుకుంటే గంటలో పడినట్టు, లేడీస్ కొట్టుకుంటే ఈగో ఎవరికి ఎక్కువ మీరే తెలుసు. విధేయత ఉన్న చోట, వినమ్రత ఉన్న చోట ఈగో ఉండదు. మనం ఆ వినమ్రత నేర్చుకోవాలి. మేరీ యోసేపులు దేవుని చిత్తానికి ఎలా లోబడ్డారు, ఎంత అద్భుతంగా లోబడ్డారు. మేరీ గురించి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. మేరీకి సుమయోను ఒక మాట చెప్పాడు. దేవాలయంలో బిడ్డను తీసుకురాడు. ఏమన్నాడు? గుడ్ న్యూస్ చెప్పలేదు ఆయన, బ్యాడ్ న్యూస్. ఏమన్నాడండి? నీ హృదయంలోకి కట్టు చూసుకుపోతాడు. చూడండి, తెలుసా ఆమెకి హెచ్చరించాడు హృదయదేవుడు. సిలువ గురించి, ఆయన పడబోయే శ్రమ గురించి ముందే హెచ్చరించాడు. అంటే దాదాపుగా 33 సంవత్సరాల ముందు దేవుడు సుమయోను ద్వారా, అతను సుమయోను చనిపోయాడు, పండు ముందు గుర్తిస్తలేదు అప్పటికి. ఆమె ఎంత దీశాలే అయి ఉంటుంది, దేవుల్లో ఎంత గట్టి మనిషి అయి ఉంటుంది. ఇదంతా మనసులో దాచుకుంది. ఆమె ఎంత సున్నితత్వమైనటువంటి సున్నితత్వం ఉన్న మనిషి అంటే, దేవాలయంలో యేసుప్రభుని వెతుక్కుంటూ వచ్చింది సార్ అని భక్తుతో. అక్కడున్న విషయాన్ని చూసిన తర్వాత ఒక మాట రాశాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె ఆ విషయాలన్నింటినీ కూడా తన హృదయంలో she was carefully observing how the child was moving. What is the hand, the unseen hand of God moving behind Jesus? ఈ చిన్న బిడ్డ వెనక దేవుని అదృశ్య హస్తం ఎలా కదలాడుతుందో ఆమె మనోనేత్రాలతో దృష్టిస్తూ పాఠాలు నేర్చుకుంటూ దేవుని విషయాల పట్ల, దేవుని నడిపింపు పట్ల, దేవుడు తన హస్తాన్ని కదిలిస్తున్న విషయం పట్ల ఎంతో సునిశ్చిత దృష్టితోటి ఆవిడ పాఠాలు నేర్చుకుంటూ వచ్చింది. మదర్స్
నేర్చుకోండి. మన జీవితంలో సంభవించే చాలా విషయాలు ఆపర్చునిటీస్ అవి, బిడ్డలు ఎదగడానికి, బిడ్డలు తర్ఫీదు పొందడానికి. హృదయంలో భద్రం చేసుకుంది అంటే ఆయన సిలువకు ఎక్కేంత వరకు కూడా ఆమె మర్చిపోలేదు. మొట్టమొదట గాబ్రియలు చెప్పిన విషయం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటున్నాడు. షీ వాజ్ ఎ గాడ్ కాన్షియస్ మదర్. షీ వాజ్ ఎ గాడ్ కాన్షియస్ మదర్. దేవుని స్పృహలో బిడ్డను పెంచినటువంటి తల్లి ఆమె. తల్లులు పాత్ర చాలా గొప్పది గమనించండి. తండ్రుల పాత్ర కంటే మన బిడ్డల విషయంలో అమ్మ ఒడి, ఇది జగన్ గారి పథకం కాదు, కాదు. అమ్మ ఒడి మొదటి బడి. బడిలో అమ్మ ఒడి పథకం కాదు నేను చెప్పేది. నువ్వు ఇంకా బడిలో చేరకముందే అమ్మ ఒడి మొదటి బడి. జాన్ వెస్లీ ఒక భక్తులు ఉండేవాడు, రాజమండ్రి ఆయన కాదు, చార్ల్స్ వెస్లీ. వాళ్ళు మొత్తం 22 మంది పిల్లలు. నాన్న బాధ్యతారహితంగా తిరుగుతున్నాడు. ఆమె ఆ బిడ్డల్ని పెంచిన విధానం ఒకసారి చదవండి. సూసన్న ఎలా పెంచిందా? ఎవడైనా ఒక బిడ్డ వచ్చి నాకు చాక్లెట్ అని మారాలు చేస్తే వాడికి ఆ రోజు అన్నం కూడా లేదు. అది రూల్ అన్నమాట. రూల్స్లో ఒక రూల్ అది. ఎప్పుడు తైతక్కలాడడానికి వీల్లేదు. ఎలాంటి మదర్ అంటే ఆవిడ, జాన్ వెస్లీ ఒకసారి పరిగెట్టుకుంటా వంటగదిలోకి పరిగెట్టుకుంటా వచ్చి ఒక థియాలజికల్ క్వశ్చన్ అడిగాడు. అమ్మ నాకు ఒక డౌట్ వచ్చింది, పాపం అంటే ఏంటి? అమ్మ వంట చేసుకున్నాను చూసాను. ఆమె వెంటనే గమాన పత్రిక తీసి చదువుకోరా ఆజ్ఞాతిక్రమే పాపం అలా ఆ బిడ్డకి అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్పింది. అరే నీకు దేవుడికి ఏదైనా మధ్య వస్తే అడ్డొస్తే అదేనా పాపం అంటే. ఎంత లోతైన అవగాహన ఆవిడకి దీని గురించి. అందుకని తల్లులు బిబ్లికల్గా ఎడ్యుకేట్ అయితే బిడ్డలు బిబ్లికల్గా ఎడ్యుకేట్ అవుతారు. గమనించండి. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు పరుండినప్పుడు లేచినప్పుడు, కూర్చుంటున్నప్పుడు నడుచున్నప్పుడు, భోజనపు బల్ల దగ్గర మీ బిడ్డలకి చెప్పండి. ఎందుకు ఈరోజు పాస్టర్ల ఇళ్లలో బిడ్డలు సరిగా లేరంటే మనం ఇది మర్చిపోయాం. తల్లి తండ్రి బాధ్యత, ముఖ్యంగా తల్లి బాధ్యత. అమ్మ ఒడి మొదటి బడి. ఇంగ్లీష్లో మంచి సేయింగ్ ఉంది, అందుకనే పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్. ఫస్ట్ టీచర్స్ అండ్ ద టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్. యేసుక్రీస్తు గురించి ఏమని రాయబడిందంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో, ఆయన జ్ఞానమందును వయస్సునందు వర్ధిల్లుచు ఉండి దేవుని దయను మనుషుల దయను చూసుకుంటున్నాడు ఆయన. అలా ఎవరు పెంచారు? ఎవరు పెంచారు అలా? ఆ ఘనత, ఆ వచనంలో ఘనత ఎవరికంటే తల్లికి. ఇంకో మాట చెప్పాలి, యేసుక్రీస్తు వారు చాలా చిన్న వయసులో ఉండగానే యోసేపు చనిపోయాడు. అతని పెంచవలసిన బాధ్యత అతనే కాదు, ఆ తర్వాత పుట్టినటువంటి ఆయన సోదరుల్ని పెంచవలసిన బాధ్యత ఆమె మీద పడింది. వాట్ ఏ మదర్. ఇప్పుడు ప్రభు దగ్గరికి వద్దాం. యేసుక్రీస్తు వారి గురించి ఒక అద్భుతమైన మాట ఉంది, నేను చదివి వినిపిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరైనా సాక్షాత్తు దేవుడు మానవుడిగా పుట్టి ఏంటట
లోబడి ఉండను. ఇప్పుడు పిల్లల దగ్గరికి వస్తున్నారు. Now Jesus as a model for all children. Can you imagine అండి? దేవుడికి చేతగాడు ఉంటే ఎవరు ఉంటుందా? మీరు డిక్షనరీలో చెప్పగలరు కదా, అందరూ మాస్టర్స్ కదా. దేవుడికి చేతగాడు అంటే ఎవరు ఉంటుందా? ఏమండి? తెలియదు, నేర్చుకోవాల్సింది కానీ ఉంటుంది, మనకు తెలిసి ఉంటుంది. అదేంటో తెలుసా? విధేయత. దేవుడికి చేత కదా. ఎందుకు చెప్పండి? ఆయన విధేయత చూపించడానికి పైన ఇంకెవడు ఉండడు. అందుకని బైబిల్ 10 భాషలో ఏం రాశారు తెలుసా? ఎబ్రీ ఆయన విధేయత నేర్చుకోలేదు. ఇమాజిన్ అండి, ఒక్కసారి ఊహించండి, ఇది ఎంత కఠినమైన విషయం. ఎవరికి లోబడినటువంటి ఒక బాసులకే బాస్ ఒక్కసారి దాస్ అయిపోవాలంటే ఎంత కష్టం. నీది నా దేవుడిని, అమ్మ నాన్నకి లోబడరా మీరు? అంత సీన్ ఉందా మీకు? పాల ప్యాకెట్ తెమ్మంటే తేవా, అంటికి తమ్ముంటే తమ్మువా, 4 గింజలు పెట్టి ఎస్ఎం పెట్టమంటే పొయ్యి మీద పెట్టలేవా? చేతగడని. నాన్న కరెంట్ బిల్లు కట్టుకుంటే కట్టలేవా? ఎస్లో దగ్గర ఏం నేర్చుకోవాలి? ఆయన నజరేతుకి వెళ్ళి చూడండి, ఆ టెన్స్ కూడా చూడండి. బైబిల్లో టెన్స్ హ్యాస్ ఎ సెన్స్. లోబడి ఉండెను. ఒకసారి లోపడటం కాదు, అది లోబడి ఉండెను. చాలా మంది అనుకున్నారు ఇక్కడ నుంచి 30 సంవత్సరాల దాకా యేసు ప్రభు గురించి ఏమి లేదు కాబట్టి ఆయన భారతదేశానికి వచ్చాడు అనుకున్నారు. చాలా ఇచ్చుకోవాలి. మనం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. ఏదైనా ప్రపంచంలో గొప్ప విషయం ఉందనుకోండి, మా దగ్గర నేర్చుకున్నారంటారు. క్యాసియో రాస్తుంటారు కదా, అది కాశీ అంట. కాశీ అయితే మన కాశీ అక్కడికి వెళ్ళి క్యాసియో అయిపోయాడు. అడిడాస్, అది దాసు, అడిడాస్ అయిపోయాడు. చూడండి, షేక్స్పియర్ ఎవరో కాదంట, మనోడండి, షేక్స్పియర్స్ అయిపోయాడు. సోనీ ల్యాప్టాప్ ఉంటుంది, వాయువు, బాగున్నాయి అక్కడ వాయువు అయిపోయింది. ఇది ఒక ఫ్యాక్షన్ అయిపోయింది. మనం యేసు ఇక్కడ నేర్చుకుంటే ఒక్కసారి భారతదేశ శాస్త్రాల్ని, బౌద్ధ శాస్త్రాల్ని కూడా తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు యొక్క బోధకి, బౌద్ధుల బోధకి, జైనుల బోధకి, హైందవుల బోధకి, పార్సీల బోధకి ఏ మాత్రం పొందలేదు. ఆయన మాటలు చదవండి, ఒరిజినల్స్. నేను అంబేద్కర్ వాళ్ళతో కూర్చొని డిబేట్ చేస్తున్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నేను అడిగాను, సార్ ఎందుకు మీ సారు క్రైస్తవ్యాన్ని తీసుకోకుండా బౌద్ధ మతాన్ని తీసుకున్నారు? సరే, సార్ లేదు కాబట్టి నేను ఈయన అడగాలి. సార్ లేదు కదా ఎదురుగా, ఎందుకు తీసుకోకూడదు అన్నాడు ఆయన. మరి ఆయన కూడా జ్ఞాని కదా, పెద్ద ఆయన, బాగా చదువుకున్నాను. ఎందుకు తీసుకోకూడదు అని చెప్తాను సార్. అంబేద్కర్ గారి ఐడియాలజీలో హక్కు కోసం పోరాడు, ఆత్మగౌరవం కోసం పోరాడు, అంతే కదండి. సమాన హక్కు, నాకు ఆత్మగౌరవం. ముందు ఏం చెప్పారు? ఆత్మ లేదన్నాడు. ఏమన్నాడు? అనాత్మవాద. సార్ తెలుసు, ఆత్మే లేదన్నాడు. ఆత్మే లేకపోతే ఆత్మగౌరవం ఎక్కడి నుంచి చేసింది? సో బౌద్ధ బుద్ధుడు ఏం చేస్తున్నాడు? వీరి యొక్క ఐడియాలజీకి పునాదులు పీకేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీ ఆత్మ పాపపంకిలమైంది, మీరు నా దగ్గరికి వస్తే నూతన సృష్టిని చేస్తాను, మిమ్మల్ని నూతన ఆత్మలుగా మారుస్తాను. ఇది కదా సార్ దగ్గరగా ఉంది. రెండవది,
నాకు సమాన హక్కు కావాలి, కోరిక కాదండి, కోరికనా కాదు. నాకు ఆత్మగౌరవం కావాలి, కోరికనా కాదు. గౌతమ బుద్ధుడు వారు ఏమన్నారు? అసలు కోరిక వల్లే సమస్య మొదలైంది, కాబట్టి కోరికను తీర్చాలి, మళ్ళీ పునాదులు కట్టించాలి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీరు నాలో నిలిచి ఉంది, మీరు ఏ కోరిక కోరితే ఆ కోరిక నేను ఇస్తాను. లుక్ ఎట్ ద డిఫరెన్స్. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో బుద్ధుడి దగ్గరికో లేకపోతే ఏ వేద పుంగవుల దగ్గరికో వచ్చి నేర్చుకోవాలి. ఏమనుంది ఒక్క మాటలో? నజరేతుకు వెళ్ళి 30లో 12 తీసేయండి, ఎంతండి? 18 సంవత్సరాలు నిలిచాడు ఆయన. మీరు గమనించండి, యంగ్స్టర్స్ గమనించండి, టీనేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 12 తర్వాతే. 13 ఎప్పుడు ఎండ్ అవుతుంది? 19 టీనేజ్తో సహా. అసలు తల్లిదండ్రులకు ఎప్పుడు లోపడం మనం? టీనేజ్లోనే. యేసు ఎప్పుడు లోపడ్డారు? టీనేజ్. The Son of God, when he became a son of man, he obeyed to his human earthly parents. ఒక సాక్షాత్తు దైవ కుమారుడు ఒక మానవ సంబంధమైనటువంటి తల్లిదండ్రులకు లోబడడం సామాన్యమైన విషయం. నిజానికి ఈ లోబడుతున్నటువంటి ఈ క్రీస్తు యోసేపుకి దేవుడు, మరియమ్మకి దేవుడు. ఎంత కష్టమండి. మీరేమన్నా మీ అమ్మ నాకు దేవుడా? ఎందుకు లోబడ్డారు? దేవుడి కోసం లోబడ్డారు. అందులో ఒక మాట ఉంది, అమ్మ నాన్నని గౌరవించిన వాడు చేస్తాడు. ఉందా లేదా? గౌరవాన్ని పొడిస్తే పర్లేదు, కలదాలు వేసుకోవచ్చు, విండ్షీల్డ్ పెట్టుకోవచ్చు, చేస్తాడు. ఇక మరణానికి అపాయింట్మెంట్ ఇచ్చిందో తెలియదు. ఇది మాట తప్పుడు, పొల్లు కూడా పోదన్నాడు. ఇందులో రాస్తే పొల్లు కూడా పోదు. The sons and the daughters of pastors, please listen to this. మీరు దేవుణ్ణి ఎలా గౌరవిస్తారంటే మీ అమ్మా నాన్నల్ని గౌరవించడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారి సందర్భంలో మీరు మత్తయి సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం ఇంటికి చదవండి. తల్లిదండ్రులని గౌరవించి వాళ్ళకి ఇచ్చే వృత్తి ఒకటి ఉంటుంది పిల్లలు, యూదుల సంస్కృతిలో. అంటే పిల్లలు తల్లిదండ్రులని పోషించాలి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను సన్మానించడం అనేది పదార్థంలో ఒక ఆర్ట్. తల్లిదండ్రులని సన్మానించాలి కాబట్టి వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వాలి, ఆర్థికంగా కూడా సపోర్ట్ ఇవ్వాలి. మరి ఎంతమంది ఇస్తున్నారో నాకు తెలియదు. మీ పెద్దలు మీ తల్లిదండ్రులు బాగా చూస్తే మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూస్తారు. మరి ఈరోజు ఎవరో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఒక చిన్న నోట్ పెట్టింది. అసలు మన సంస్కృతిలో, మన భారతీయ సంస్కృతిలో అమ్మాయిల దగ్గర అమ్మా నాన్నలు ఉండుంటే, అలాంటి సంస్కృతి కానీ ఉండుంటే అసలు ఈరోజు అమ్మా నాన్నలకి వృద్ధాశ్రమాలు ఉండేవే కాదు అని పెట్టింది. అప్పుడు కింద ఒక పొట్టి కుర్రాడు ఒకటి పెట్టాడు. ఏమని పెట్టాడంటే, అసలు ఈ అమ్మాయిల కోడళ్ళు తమ అత్త మామల్ని సరిగా చూసుకుంటుంటే వృద్ధాశ్రమాలు ఉంటుండే. అసలు అవతార పురుషులు, అవతార స్త్రీలు ఎక్కడో లేరండి. మనలోనే చాలా మంది అవతారాలు ఉంటాయి. ఇదే స్త్రీమూర్తి తల్లిగా ఉన్న ఒకలాగా ఉంటుంది, అత్త ఉందని అవతారం మరి. ఇదే స్త్రీమూర్తి కూతురుగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, కోడలగానే అవతారం మరి. అది ఈవిడే కదా, ఆవిడే. అపరిచితురాలు బయటికి వస్తారు.
యేసుక్రీస్తు వారు చెప్పారు, పరిసయ్యుల్ని గద్దించారు, ఆనాటి పూజారుల్ని గద్దించారు. తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన దాన్ని తీసుకొచ్చి గుళ్ళో ఇవ్వమంటున్నారా మీరు? కొర్బాను అన్నారు, దైవార్పితం అన్నారు. యేసు వారు ఇచ్చే విషయం ఎంత ఖచ్చితంగా చెప్పారంటే, ఆయన మీద అత్తరు గుడ్డి పగలగొట్టి ఆయనకు అభిషేకం చేస్తుంటే పేదలకు ఇవ్వచ్చు కదంటే, పేదలు ఇప్పుడు మీ దగ్గరే ఉంటారంట. తల్లిదండ్రులకి ఇచ్చేదాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇస్తా ఉంటే, తల్లిదండ్రులకి ఇచ్చేదాన్ని తీసుకురాకండి, దేవుడికి ఇచ్చేది దేవుడికి ఇవ్వండి అంటాడు. కైసరికి పన్ను కట్టచ్చా అంటే, కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి. కానీ మనమెంత గొప్ప తెలుసా? దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగాన్ని కేక్ లాగా కట్ చేస్తాం మనం. అందులోంచే పేదలకి, అందులోంచే పక్కింటోడికి, అంటే అందులోంచే విశ్వానికి, అందులోంచే నీ గుడికి చెప్పాడు దేవుడు. అలాగా ఆయన ఏం చెప్పదలిచాడంటే, తల్లిదండ్రులకి మీరు చేయవలసిన దాన్ని దేవుడి పేరిట ఎగ్గొట్టడానికి వీలు లేదు. బాధ్యత. ఇప్పుడు యేసుప్రభు గారి మళ్ళీ వస్తా. యేసుక్రీస్తు వారు జీవిత చరిత్రని జాగ్రత్తగా చదివితే, యేసుక్రీస్తు వారు పిన్న వయసులోనే నాకు నేను చెప్పినట్టుగా యోసేపు వారు పరమపడించారు. వాళ్ళ తండ్రి గారు తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. నేను చదువుకునే వాక్యంలో ఉన్నాడు, వేరే కూడా వాళ్ళని మరియ ఒక్కటే ఒక వితంతువుగా, విధవరాలిగా పోషించలేని పరిస్థితి. ఆ రోజుల్లో స్త్రీలు పనులు చేసే పరిస్థితి లేదు. ఎవరు పోషించారు వాళ్ళని? మీరు చదివితే లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఆయన 30 సంవత్సరముల వరకు పరిచర్యలోకి రాలేదు. అఫ్కోర్స్ అది ధర్మశాస్త్రానికి లోబడ్డాడు ఆయన. కానీ 30 సంవత్సరాలు ఏం చేశారు ఆయన? తన కుటుంబాన్ని పోషించారు. ఈ రోజుకి మీరు నజరేతుకు వెళ్తే యేసుక్రీస్తు వారు తయారు చేసినటువంటి ఎడ్ల బండ్లు కానీ, చక్రాలు కానీ, కాడులు కానీ మీకు కనబడతాయి. తండ్రి దగ్గర వడ్రంగి పని నేర్చుకుని, వడ్రంగి పని చేస్తూ, ఆ వస్తువుల్ని అమ్ముతూ, ఆ వచ్చినటువంటి తన కష్టార్జితంతో 30 సంవత్సరాలు, అంటే 12 తర్వాత మనం చూస్తే ఆ 18 సంవత్సరాలు ఆయన ఈ పనులు చేశారు. అంటే కుటుంబం పట్ల ఆయన బాధ్యత, ఒక కొడుకుగా తన బాధ్యత. మన ఇంట్లో పిల్లలు డిగ్రీ ఎప్పుడైపోతారు? మనకి 20 years. పీజీ ఎప్పుడైపోతాము? 22 years. 23rd year మీరు అడగండి, 25th yearలో అడగండి, ఏం చేస్తున్నాం? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం. ఎంతకాలం అవుతాం? ప్రిపరేషన్, క్రైస్తవ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ఫలభరితంగా ఉంటుందే తప్ప ఫలహీనంగా ఉండదు. ఇట్ షుడ్ నాట్ బి అన్ప్రొడక్టివ్, ఇట్ షుడ్ బి ప్రొడక్టివ్. ఈలోపు ఏదో ఒక చిన్న పని చేయి, తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు. నువ్వు తల్లిదండ్రులు పోషించు. నేను 20 సంవత్సరాలప్పుడు దాదాపుగా తిరిగి ప్రభుకి సమర్పించుకున్నాక, 21వ సంవత్సరం దేవుడు నన్ను పరిచర్యకు పిలిచాక, మా అమ్మ నుంచి, నాన్న నుంచి నేను ఏమీ ఆశించలేదు, తీసుకోలేదు. ఈ రోజు వరకు నేను వెహికల్ కొనుక్కుంటే నా కష్టార్జితంతో కొనుక్కున్నాను. నా తమ్ముడు చెల్లి పెళ్ళిళ్ళు నా కష్టార్జితంతో చేశాను. నా పెళ్లి కూడా నా కష్టార్జితంతో చేశాను. ఎందుకంటే ఈయన నాకు నేర్పించాడు. చైనా మన పాపులేషన్ ఒకప్పుడు చాలా వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు మీరు చూడండి, ఒకసారి ఇంటర్నెట్ కొట్టి దగ్గరలో ఉంది పాపులేషన్. తొందరలోనే మనం బీట్అవుట్ చేయబోతాం చైనా పాపులేషన్. కానీ ఒకసారి జీడిపి చూడండి, వాళ్ళ జీడిపి మన జీడిపి అసలు దగ్గరగానే ఉండదు. జీడిపి అంటే సార్ మీకు అందరు కలిసి పనిచేస్తే ప్రొడ్యూస్ చేసేటువంటి ఇన్కమ్ని జీడిపి అంటాం. స్థూల జాతీయ ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్.
చైనా ఇంట్లో ముగ్గురున్నారనుకోండి, ముగ్గురు పనిచేస్తారు. నలుగురున్నారనుకోండి, నలుగురు పనిచేస్తారు. మన ఇంట్లో ఐదుగురున్నారనుకోండి, తండ్రి ఒక్కడే పనిచేస్తాడు, అందరు తింటారు. యేసులో ఏం చేశారు? ఆయన కష్టార్జితంతో కుటుంబాన్ని సిలువకి ఎక్కేటప్పుడు కూడా తన అమ్మను మర్చిపోలేదు ఆయన. ఆమె విధవరాలు. ఏమి తమ్ముడు లేరా? ఉన్నారు. కానీ తన బాధ్యత, అమ్మా ఇదిగో నీకు వాడు. బహుశా తన తమ్ముళ్ళు అప్పటికి ఇంకా మానవలసి పొందలేదు, యేసుప్రభువు నమ్మలేదు. అందుకని ఆయన వాళ్ళని నమ్మలేకపోయాడు. వాళ్ళకి అప్పగించకుండా అమ్మని తాను కననటువంటి యోహానికి అప్పగించాడు. యోహాను ఇదిగో నీ తల్లి. ఈ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రుల గురించి. ఒకవేళ ఇప్పుడు మనం మన తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోతే, మనం పెద్దోళ్ళు అయినప్పటికీ వాళ్ళకి పాపం 70 ఏళ్ళు కూడా నడవగలరు, పనిచేసుకోగలరు. వాళ్ళు నేను మీకు రాసిస్తా, మీకు 60 కొట్టేటప్పటికి మీ నడువు లేవదు. నేను చెప్తున్నాను సార్, మీరు అంత అద్భుతమైన శక్తివంతులు. జాగ్రత్త. ఎందుకండి కెపాసిటీ లేదు. ఎవరు తింట పడుకోవడం. వాళ్ళు కూర్చుంటే లేవలేము మనం. వాళ్ళు కింద కూర్చొని లేచేవారు మీ బాంబులు. మీరు కుర్చీలో చేయలేదు. ఏది విధితే అది కోసం. సో ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యేసుక్రీస్తు వారు తన రెస్పాన్సిబిలిటీని ఫ్యామిలీ పట్ల తన రెస్పాన్సిబిలిటీ. కొన్ని మినిస్ట్రీ ఏమైనా నెగ్లెక్ట్ చేశారా? ఇప్పుడు వస్తాను నేను అయ్యగారి. మీరు మినిస్ట్రీ 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 అని మీ ఫ్యామిలీతో మీరు గడపడం చాలా మంది. ఎప్పుడో ఒక రోజు బాంబు పేరుతుంది, ఆ అబ్బాయి కనపట్లేదు. ఎందుకంటే కాబట్టి తెలియదు కదా అబ్బాయి గురించి. మీరు మానిటర్ చేసుకోవాలి మీ బిడ్డల్ని. వాళ్ళ సెల్ ఫోన్లో ఏముందో, ఎవరితో మాట్లాడుతున్నారో, వాళ్ళ వాట్సాప్లో ఏముందో, అప్పుడప్పుడు వాళ్ళ ఫేస్బుక్లోకి వెళ్తుంది చూడాలి. మొన్న ఒక 8th క్లాస్ వాడు ఫేస్బుక్లోకి వాళ్ళ అమ్మ నాన్న తొంగి చూశారు. వాట్సాప్లోకి తొంగి చూస్తే ఒక అమ్మాయిని వాళ్ళ క్లాస్మేట్ని ఎలా తీసుకొచ్చి రేప్ చేయాలో వాళ్ళు ప్లాన్ వేసుకుంటున్నారు బాంబేలో. మొన్నటికి మొన్న కోవిడ్ టైంలో. మీ పిల్లలు అలా ఉన్నారని చెప్పట్లేదండి, లోకం బాగాలేదు, మానిటర్ చేసుకోవాలి. ఈ బాధ్యత ఏది ఒక ఫెయిల్ అయిన పాస్టర్ తెలుసా మీకు? తప్పు ఏమి చేయాలి, ఏమి కొడుకులు చేశారు. మరి ఏది తప్పేంటి? సరి చేయాలి. ఆ తప్పు ఎక్కడ దాకా వచ్చింది? సంఘంలో తప్పు చేశారు. సీనియర్ మోస్ట్ ఏలి పాస్టర్ గారిని దేవుడు రిజెక్ట్ చేసి జూనియర్ మోస్ట్ పాస్టర్ గారి సమూహల్ని ఎంపిక చేస్తున్నారు. దేవుడు ఉమ్మి వేయక ముందే మన కుటుంబాలను మనం సరిదిద్దుకోవాలి. టేక్ ఇట్ యాజ్ అ వార్నింగ్. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. ఎందుకంటే గమనించండి, మన కుటుంబాల నుంచే అయితే రౌడీలు, గుండాలు, నేరస్తులు పుడతారు, లేదా మన కుటుంబాల నుంచి అద్భుతమైన క్రైస్తవులు ఉంటారు. ఈ దేశాన్ని నిర్మిస్తారు. అదంతా మీ చేతుల్లోనే, మీ చేతుల్లోనే. కనుక మీరు ఫ్యామిలీ కూడా టైం ఇచ్చి తీరాలి. ఒక మాట మీకు ఎంత టైం ఉన్నది నాకు? షల్ ఐ క్లోజ్? రైట్. ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యేసుక్రీస్తు వారి పరిచర్యను మీరు చూస్తే ఆయన పరిచర్య ప్రోగ్రాముల పుట్ట కాదు. జస్ట్ వాంట్ టు ఎంఫసైజ్ ఆన్ దట్ వన్ పాయింట్. ఈరోజు పరిచర్య ప్రోగ్రాముల పుట్ట. పరిచర్య ఏంటి? పాస్టర్స్ కాన్ఫరెన్స్, లేడీస్ కాన్ఫరెన్స్, యూత్ మీటింగ్, అన్ని ప్రోగ్రాంలు కాకుండా మీ పరిచర్య
పరిచయం ఒకసారి ఇంటికి వెళ్ళిందో సార్, ఆయన పరిచయం ఏంటో తెలుసా? బిల్డింగ్ పీపుల్. బిల్డింగ్ పీపుల్, బిల్డింగ్స్ కాదు, పీపుల్, వ్యక్తుల జీవితాలని కట్టడం. సింగమణి గారు బ్రతికుంటుంటే మీరు ఆయన అనుకుంటాల్సింది అనమాట. వాళ్ళ కాలం నాటి పరిచర్య ఈ బిల్డింగ్ మీద పెట్టలేదు వాళ్ళ ఫోకస్. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు అలా వస్తారు, పాస్ట్ అవుతారు, 2-3 సంవత్సరాలకి అజెండా స్టార్ట్ అవుతుంది. ఇది కట్టే లోపు 10 ఏళ్ళు అవుతుంది. వీళ్ళు ఎప్పుడు కట్టారు? వీళ్ళు కట్టలేదు. బైబిల్లో ఎక్కడ ఇది కట్టాలి కదా, షెల్టర్ అంతే. ఈ షెల్టర్ యేసుక్రీస్తు వారి గొప్పతనం ఏంటంటే ఆయన పరిచర్య మేకింగ్ డిసైపుల్స్. ఆయన వ్యక్తుల్ని తయారు చేశాడు. ఎలాంటి వ్యక్తుల్ని తయారు చేశాడంటే భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు వచ్చారు రా బాబు అని చెప్పుకునే వ్యక్తులు తయారు చేశాడు. ఎలాంటి వ్యక్తులు తయారు చేశాడంటే తాను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసే పరిచర్య 2000 సంవత్సరాలు నిలబడింది. యేసుప్రభు వారు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు పరిచర్యలో? వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? కేవలం 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు నిలబడే పరిచయం చేశారు? వెళ్ళేటప్పుడు చెప్పాడు, భూదేశంలో నాకు సాక్షులై ఉందురు అన్నాడు. ఉండండి అన్న, ఉందురు అన్నాడు. జరిగింది. మీరు ఎన్ని దశాబ్దాలు మీరు చేస్తున్నారు పరిచయం? మీ ఇంపాక్ట్ ఎంత? మీ ప్రభావం ఎంత? గుర్తుపెట్టుకోండి, శిష్యుల్ని తయారు చేయడమే పరిచయం. మీ శిష్యులు కాదు, క్రీస్తుకు శిష్యులు. సారీ, అది చెప్పకపోతే బాబార్థాన్ని అనిపిస్తుంది. క్రీస్తుకు శిష్యుల్ని తయారు చేయాలి. ఈ ప్రక్రియ ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్? ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. మదర్ తెరీసా గారు అడిగారంట, అమ్మ నీలాగా సేవ చేయాలంటే ఏం చేయాలి? ముందు మీ ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తామని. ఎక్కడ స్టార్ట్ అవుతుంది సేవ? ఫస్ట్ నీ కొడుకుని, నీ కూతుర్ని నువ్వు క్రీస్తు శిష్యుడిగా, శిష్యురాలుగా తయారు చేయాలి. క్రైస్తవ పరిచర్య, క్రీస్తు నేర్పిన పరిచర్య ఏంటి? వ్యక్తి కేంద్రితంగా ఉంటుంది. వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. వ్యక్తే ఇంపార్టెంట్ నాకు. డబ్బు కంటే, ప్రాపర్టీ కంటే, పదవి కంటే, అన్నిటికంటే ఆ వ్యక్తి ఇంపార్టెంట్. పేతురు అన్నిసార్లు చేపలు పట్టుకోవడానికి వెళ్తే అన్నిసార్లు వెనకెందుకు పడ్డాడు? వేసులో వ్యక్తి ఇంపార్టెంట్. ఇస్కరియోతు యోధ అట్లాంటి పని చేస్తాడని తెలిసి కూడా ఎందుకు తన టీంలో ఉంచుకున్నాడు? వ్యక్తి ఇంపార్టెంట్. ఆయనకు ఛాన్స్ ఇచ్చాడు. ప్రభువుకి అతి సమీపంగా వచ్చి మారని ఒకే ఒకడు వాడే ఇస్కరియోతు యోధ. రికార్డు బ్రేక్ ఇంకా ఎవరు చేయలే. గమనించండి, క్రిస్మస్ మనకు పరిచర్య గురించి, కుటుంబం గురించి అనేకమైన పాఠాలు నేర్పిస్తుంది. తలలు వంచండి, ప్రార్థన చేస్తుంది. ప్రేమ కలిగిన తండ్రి, ఈ పాదాలు వందనాలు. నాయన నువ్వు ఎంత విలక్షణమైనటువంటి దేవుడు నాయనా. నీవు మాకు ఎంత గొప్ప గురువో, ప్రభువో. నీ పాదాల దగ్గర మేము ఎన్ని కోణాల నుంచి పాఠాలు నేర్చుకోగలము. అయినా మాకు నిజంగా వెలిగింపునివ్వండి. ఇన్ని సంవత్సరాలుగా నేను సేవిస్తూ, పూజిస్తూ, నీ పేరిట బ్రతుకుతూ, నీవే మా జీవనోపాధి, నీవే మా ధ్యేయం, నీవే మా మాదిరి, నీవే మా స్ఫూర్తి, మా ఉనికి కారణభూతులకు నీవే. కానీ నీ పాదాల దగ్గర మేము నేర్చుకోకపోతే ఎంత శోచనీయండి. అయినా మీ ప్రియ బిడ్డలు మీరు పేరు పెట్టి పిలుచుకున్నారు మీ సేవలోకి. ఒక్కొక్కరిని, ప్రతి పాస్టర్ గారిని, ప్రతి పాస్టర్ గారిని
వారికి మీరు ఇచ్చినటువంటి బహుమానాలు, బిడ్డల్ని, వాళ్ళ పిల్లల్ని, కుమారులను, కుమార్తెలు పేరు పేరున ఈ సన్నిధిలో పడుతున్నాం తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దర్శించాం. కుటుంబం పట్ల నీకు ఉన్నటువంటి ప్రణాళికలు, కలలు, కుటుంబాల ద్వారా నువ్వు ఏం చేయబోతున్నావో ప్రపంచంలో అయినా క్రిస్మస్ కుటుంబంతో ఎలా ముడిపడి ఉందో ఈ క్రిస్మస్ సీజన్లో వాళ్ళు పాఠాలు నేర్చుకోవడానికి దయచేసి కృప చూపించాం. లేదా మేము నీ కృప లేకుండా నేర్చుకోలేము, నీ ఆత్మ పురికొలిపు లేకుండా నేర్చుకోలేము. నీ ఆత్మ కార్యసిద్ధికి మమ్మల్ని అందరినీ నాతో సహా అప్పగించుకుంటాం. మీరే మా జీవితాల ద్వారా, దాంపత్య జీవితాల ద్వారా, వ్యక్తిగత జీవితాల ద్వారా, కుటుంబాల ద్వారా, పరిచయాల ద్వారా, సంఘాల ద్వారా మహిమ పొందాలని మా భారతావనికి 95% జనాభా నిన్ను ఎరుగని జనాభా నిన్ను చాటడానికి మేము తండ్రి నీకు అర్థాలుగా ఉండడానికి మాకు కృపని వారిని యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫ్యామిలీ